హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి సగ్గుబియ్యం వడియాలు పార్ట్ 2 అండి. మొత్తం ఒకే వీడియోలో పెట్టలేను కాబట్టి ఇలా పార్ట్స్‌గా పెడుతున్నాననమాట. ముందుగా ఇక్కడ నేను వాటర్‌ని బాగా బాయిల్ చేసుకున్నాం కదండీ! మరిగించుకున్నాం కదా! ఈ మరిగించిన దాంట్లో మనం నానబెట్టుకున్నది వాటర్‌తో సహా మనం సగ్గుబియ్యాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం మొత్తం యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. మనం నానబెట్టిన సగ్గుబియ్యమే కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుందండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఇది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారబెట్టుకోవాలనమాట. ఈ విధంగా ట్రాన్స్‌పరెంట్ అయిపోతాయి. ఉడికితే మాత్రం అదొక్కటే మీకు గుర్తుపెట్టుకోండి. చిక్కగా అవ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇది కొంచెం మనం మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఎందుకంటే ఎక్కడన్నా సగ్గుబియ్యం తగిలితే ఏంటి అంటే ఎండిన తర్వాత అవి మనకి ఫ్రై చేసినప్పుడు పంటి దగ్గర పడుతూ ఉంటాయన్నమాట. అలా బాగోదు టేస్ట్ అనేది. సో, ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియో కోసం చూసేయండి.